రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఏమండి, వింధ్య మీకు తెలుసు, ఎదురొచ్చింది. నన్ను క్షమించు సంధ్య. నీ స్నేహితురాల్ని పల్లెత్తు మాట అన్నా నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. కానీ ఆవిడ ఏం చేసినా మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి నేను సంధ్యని కాదు, శ్రీకర్ని. నన్ను తిట్టినా, నా కుటుంబాన్ని తిట్టినా నా సంధ్య స్నేహితురాలు కదా అని వదిలేసేవాణ్ణేమో. కానీ తను ప్రతిసారి నీ గురించే చులకనగా మాట్లాడుతుంది. నీ జోలికి ఎవరొచ్చినా, నీ గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా నేను ఊరుకోను సంధ్య. ఎంతమంది ఎన్ని కారుకోతలు కూసినా నువ్వంటే ఏంటో నాకు తెలుసు. నా సంధ్య కాలి గోటి కూడా సరిపోని వాళ్ళు చిటికలు వేస్తూ మాట్లాడుతుంటే మౌనంగా ఉండలేను. ఇప్పుడు కూడా నువ్వు అని ఒక చిన్న మాట చెప్తే చాలు, వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఇది చేసింది వింధ్య అని తనని నడి రోడ్డు మీదకి లాగుతాను. వింధ్య మనందరి జీవితాల మీద దెబ్బ కొట్టింది. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు వింధ్య మీద కోపం రావట్లేదా? ఏంటి సంధ్య ఇది? నా ప్రాణం పోయినా రాదండి. అది నా స్నేహితురాలు వింధ్య అండి. దానికి నా మీద కోపం ఉంటే నన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా భరించేదాన్ని. కానీ అనవసరంగా మన కుటుంబం జోలికొచ్చి నాతో పాటు మీ అందరికీ కూడా సమస్యలు క్రియేట్ చేస్తుంది. అదే బాధగా ఉంది. నన్ను తిట్టినా కొట్టినా ఏడిపించినా అది దాని హక్కు అండి. నా 5వ సంవత్సరంలో మొదటిసారి స్కూల్లో అడుగు పెట్టినప్పటి నుంచి నా పక్కన వింధ్య పక్కన నేను కూర్చుని చదువుకున్నాం. ఒకే పలక పైన ఇద్దరం నేర్చుకున్నాం. ఒకే పుస్తకంలో చదువుకున్నాం. ఒకేసారి సైకిల్ నేర్చుకున్నాం. ఇద్దరం ఒకటే అన్నట్టు బ్రతికాం. ఒకరంటే ఒకరికి ప్రాణం అనుకున్నాం. కానీ ఇలా ఒకరి చేతిలో ఒకరి ప్రాణం పోయేదాకా వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నా ఫ్రెండ్ నిజంగా మూర్ఖంగా ఆలోచిస్తుందండి. మీరందరూ ఎన్ని మాటలు అంటున్నా, అత్తయ్య గారు శాపనార్థాలు పెడుతున్నా ఆ మాటలన్నీ నాకు తగలాలి, కానీ నా వింధ్యకి తగలకూడదని కోరుకుంటున్నాను. నాది స్వార్థం అంటారో, త్యాగం అంటారో, లేక పిచ్చితనమే అంటారో నాకు తెలీదు. కానీ ఒక మనిషి ఒకరితో స్నేహం చేయాలంటే, ఒకరితో బంధం ఏర్పరచుకోవాలంటే 1కి 10 సార్లు ముందే ఆలోచించుకోవాలి. ఒక్కసారి స్నేహం అనే బంధం ఏర్పడ్డాక ఎప్పటికీ కలిసే బ్రతకాలి. తప్పులు చేసినా భరించాలి. అంతేకాని బంధాన్ని మాత్రం తెంచుకోకూడదండి. ఇంత జరిగిన తర్వాత మీకు వింధ్య పైన ఎంత కోపం ఉంటుందో నాకు తెలుసు. మీరెప్పుడైనా వింధ్య పైన కోపాన్ని, పగని, ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటే, తనని ఒక దెబ్బ కొట్టాలనుకుంటే, తనకంటే ముందు మొదటి దెబ్బ నన్ను కొట్టండి. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మా ఇద్దరి శరీరాలు వేరైనా ఆత్మలొక్కటే. మా ఇద్దరి చితి కూడా ఒక్కటే ఉండాలని
నేనెప్పుడూ కోరుకుంటానండి. నా వింధ్య తప్పు చేసింది, నేను ఒప్పుకుంటాను. కానీ తను నా వింధ్య. నన్ను ఏడిపించినా, బాధ పెట్టినా, చంపేసినా సరే తను నా వింధ్యే. దయచేసి నా కోసం నా స్నేహితురాల్ని క్షమించండి. మా స్నేహాన్ని అర్థం చేసుకోండి. ఈ సంధ్యని వింధ్య వద్దనుకుంటుందేమో కానీ వింధ్యని ఈ సంధ్య కట్టె కాలే వరకు వదులుకోదు. వింధ్య లేకుండా ఈ సంధ్య బ్రతకదు. ఇది నిజం. వింధ్యని క్షమించండి ప్లీజ్. సంధ్య, సంధ్య, నా దృష్టిలో నువ్వు వాడదానివే కాదు, అసలు మనిషివే కాదు. మా సంధ్య నిన్ను క్షమించి వదిలేబట్టే నువ్వు ఈ రోజు ఇలా సంతోషంగా ఉన్నావు. వెళ్ళవే ఇక్కడి నుంచి, వెళ్ళు. శ్రీకర్ దీనికి బాగా గడ్డి పెట్టాడు. దీన్ని ఇంకా డిస్టర్బ్ చేయాలి. సిస్టర్, నిన్ను చూస్తుంటే నాకు బాధేస్తుంది సిస్టర్. ఇంత ధైర్యం ఉంటే అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాడు. నువ్వంటే గడ్డి పొరకలా తీసి పారేశాడు. దీన్ని నువ్వు అస్సలు ఈజీగా తీసుకోకూడదు సిస్టర్. అసలు నిన్ను ఆ శ్రీకర్ ఒక్కొక్క మాట అంటుంటే నాకెంత బాధ అనిపించిందో తెలుసా? ఆ శ్రీకర్కి ఎంత ధైర్యం! తినడానికి తిండి లేనివాడు, మీరిస్తేనే కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోలేనివాడు, మీరిస్తేనే కానీ ఇల్లు కూడా గడవనివాడు, బావ దయా దాక్షిణ్యాలతో లోను పెట్టుకున్నవాడు నిన్ను అలా అంటాడా? దీన్ని నువ్వు ఊరికే తీసుకోవద్దు సిస్టర్. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది సిస్టర్. ఈ అవమానం పగోడికి కూడా రాకూడదు సిస్టర్. బావా, ఏంటి లగేజ్ రెడీ చేసి పెట్టావు? ఓ, ఏదైనా ఊరు వెళ్తున్నావా? అయినా ఊరికి వెళ్తే అందరి బ్యాగులు ఉండాలి కానీ వింధ్య బ్యాగ్ ఒకటే ఉండడం ఏంటి? ఓ, ఇద్దరు కలిసి ఎటైనా ట్రిప్కి వెళ్తున్నారా బావా? ఎక్కడికి వెళ్తున్నారు? పుట్టింటికి. పుట్టింటికా? ఇప్పుడు మా పుట్టింటికెందుకు? నాకిప్పుడు వెళ్ళే మూడ్ లేదు. అయినా నాకు తెలియకుండా మనిద్దరం మా పుట్టింటికి వెళ్తామని మీకు మీరే ఎలా ప్లాన్ చేసుకున్నారు? నేను రానంటే రాను. హలో, ఆగుతావా? పుట్టింటికి వెళ్తుంది ఇద్దరం కాదు, ఒక్కరు. ఒక్కరా? అవును, నువ్వొక్కదానివే. మీ పుట్టింటికి వెళ్తున్నావు. నేను మా పుట్టింటికి వెళ్ళడం ఏంటి? అర్జెంటుగా రమ్మని మా ఇంటి నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? నన్ను రమ్మన్నారా? నేనే పంపిస్తున్నాను. మీరు పంపించడం ఏంటి?
ఇదేంటి దేన్ని పుట్టింటికి తరిమేస్తున్నారా? సూపర్ కదా. అత్తయ్య, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు? నన్ను పుట్టింటికి పంపిస్తానంటున్నారు. చూసారా అత్తయ్య, మీ అబ్బాయి నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఆ నిర్ణయం వాడిది కాదమ్మా, మాది. ఆహా, ఇన్నాళ్ళు సపోర్ట్గా ఉన్న అత్తయ్య మావయ్యలు కూడా ఇప్పుడు యాంటీ అయ్యారన్నమాట. సూపర్. మావయ్య, చివరికి మీరు కూడా నన్ను పుట్టింటికి పంపించేస్తున్నారా? అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? ప్లీజ్ అత్తయ్య, నేను మా పుట్టింటికి వెళ్ళలేను. అసలు నన్ను పంపించొద్దు అత్తయ్య. నేనిప్పటికీ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను. ఇది చాలదన్నట్టు నన్ను పుట్టింటికి పంపించేస్తున్నారా? వద్దత్తయ్య, మీకు దండం పెడతాను. లేదమ్మా, ఒక్కొక్కసారి దూరమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. పుట్టింటికి వెళ్ళిపోమ్మా. అత్తయ్య, అవును వింధ్య, నువ్వు ఒకప్పటి వింధ్యలా లేవు. నీతో మాట్లాడాలన్నా నిన్ను చూడాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. నేనొక్కడే కాదు, అమ్మ నాన్న అందరం మీ ఇంటికి వెళ్ళిపో వింధ్య. నువ్వు వెళ్తే తప్ప ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరకదు. బయలుదేరి వింధ్య. మౌనిక, తనని తీసుకెళ్లి బస్ ఎక్కించేసిరా. ఏమండి? ఏమండి? అత్తయ్య, నన్ను క్షమించమ్మా. అక్కడైనా నువ్వు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మావయ్య, అమ్మా, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది. వింధ్య చేసిన తప్పుని క్షమించు తల్లి. ఆ అత్తయ్య శాపనార్థాలు వింధ్యకి తగలకూడదు. నా భర్త కోపం వింధ్య పైన పడకూడదు. మేం పడుతున్న బాధ వింధ్య పడకూడదు. అది ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సంధ్య, నీ స్నేహితురాలు బాగుండాలి, తనకి ఏ కష్టం రాకూడదని అమ్మవారికి దండం పెట్టుకుంటున్నావు. బాగుంది. మరి మన పరిస్థితి ఏంటి? లోన్ తీసుకొని కొండంత ఆశతో షాప్ పెట్టాం. అది కాలి బూడిదైపోయింది. ఇప్పుడు ఈఎంఐలు ఎలా కడతాం? చెల్లి ఫీజు ఎలా కడతాం? అమ్మ హాస్పిటల్ ఖర్చులకి ఎలా చేయాలి? పూట ఎలా గడుస్తుంది? రేపటి భవిష్యత్తు తలుచుకుంటే శూన్యంలా కనిపిస్తుంది. నువ్విలా నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు? అసలు నీ ధైర్యం ఏంటి సంధ్య? ఏమండి, సమస్యలు లేని మనుషుల్ని ఒక్కరిని చూపించండి. నాకు సమస్య వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? షాప్ కాలి బూడిదైపోయింది. మన పెట్టుబడి కాలి బూడిదైపోయిందే కానీ మన గుండె ధైర్యం అది బూడిదవ్వలేదు కదండి. దురదృష్టం వల్ల ప్రమాదవశాత్తు మన షాప్ కాలి బూడిదైపోయింది. అలా అని కాలే మంటల్లో
అందరం దూకి చచ్చిపోతామా? హ, జీవితం అంటే ఇదేనా? హ, ఎన్ని సమస్యలు భరించలేదండి. మీ చిన్నప్పుడు మీ నాన్నగారు చనిపోతే మీ అమ్మగారు ఎంతో కష్టపడ్డారని ప్రతిరోజు చెప్పేవారు. అలాంటి మీ అమ్మగారికి కష్టాలేం కొత్త కాదు కదా. మీరు శ్రీజ పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎలాంటి జీవనాధారం లేకపోయినా మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన అత్తయ్య గారి కష్టంతో పోల్చుకుంటే ఇప్పుడు మనకొచ్చిన కష్టం ఎంతండి? మీకింకో గొప్ప విషయం చెప్పనా? ఎన్ని కష్టాలొస్తే మనిషి అంతగా రాటుదేలుతాడు. అతను ఖచ్చితంగా కష్టాలు పడే ఎదుగుంటాడు. కొన్ని వేల దెబ్బలు తింటే తప్ప శిల్పి చేతిలో రాయి శిల్పంగా మారదు. ఆఫ్టర్ ఆల్ ఒక రాయికే అన్ని దెబ్బలు పడితే మనం మనుషులమండి, ఇంకెన్ని దెబ్బలు తినాలి? పడదాం, ఎన్నైనా భరిద్దాం, కానీ ఓడిన చోటే నిలబడి గెలుద్దామండి. ఈ షాప్ కాకపోతే ఇంకొకటి. బ్రతకడానికి 1,00,000 మార్గాలున్నాయి. మనకున్న ఏకైక మార్గం నిలబడి గెలవడమే. ఎంత దూరం పారిపోయినా సమస్యల నుంచి తప్పించుకోలేం కదా. హ, ఎంత ఏడ్చినా కన్నీళ్లు ఆవిరైపోతాయి తప్ప సమస్యల పరిష్కారం కావు కదండి. శ్రీజ, రేపటి నుంచి నీ చదువు కొనసాగుతూనే ఉంటుంది. అత్తయ్యకి కావలసిన మెడిసిన్స్ అన్నీ వస్తాయి. ఈ కుటుంబ పోషణ జరుగుతుంది, ఏ లోటు ఉండదు. ఎలా ఏంటి అని మీరిప్పటికిప్పుడు నన్ను అడిగితే నా దగ్గర సమాధానం లేకపోవచ్చు, కానీ నా దగ్గర ధైర్యం ఉంది. ఏదో ఒకటి చెయ్యగలనన్న ధైర్యం ఎంతో ఉంది. మన షాపులో బట్టలు తగలబడిపోయాయి తప్ప మన ఆత్మవిశ్వాసం తగలబడిపోలేదండి. ఏం చేసైనా నిలబడాలి, ఏం చేసైనా గెలవాలి, ఏం చేసైనా బ్రతికి సాధించాలి. నాకు నమ్మకం ఉందండి, అన్నీ జరుగుతాయి. మీరందరూ ధైర్యంగా ఉండండి. అత్తయ్య, దయచేసి మీరు కన్నీళ్లు కార్చొద్దు. శ్రీజ, నీ మొహంలో కాన్ఫిడెన్స్ పోకూడదు. నీ కాన్సంట్రేషన్ చదువు మీదే పెట్టు. జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడద్దు. సంధ్య, నీ రుణం ఎలా తీర్చుకోను? చుట్టూ అప్పులు సమస్యలతో దిక్కుతోచని స్థితిలో ఉండి కూడా ఇలా మొండి ధైర్యంతో గెలుద్దాం అంటున్నావు. గెలుస్తాం సంధ్య, ఖచ్చితంగా గెలుస్తాం. నువ్వు నా పక్కనుంటే ఖచ్చితంగా గెలుస్తాం. అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి. నువ్వన్నది నిజమే. మా అయితే కాలిపోయింది మన షాప్ మాత్రమే, మన నమ్మకం కాదు, మన ధైర్యం కాదు. ఎవరికైనా ధైర్యం గుండెల్లో ఉంటుంది. నాకు మాత్రం నా పక్కన సంధ్య రూపంలో ఉంటుంది. మా సంధ్య ఉన్నంతకాలం మా అందరికీ ఏ లోటు ఉండదు. అమ్మా, మనం దేనికోసం ఏడవలసిన పనే లేదమ్మా. మనం బ్రతికి గెలుద్దాం. బ్రతకడానికి 100 మార్గాలున్నాయి. సంధ్య చెప్పినట్టు మనం పోయిన వాటి గురించి కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. మనందరం ధైర్యంగా ఉందామమ్మా.
సిస్టర్ వెళ్దామా సిస్టర్? లేకపోతే వాళ్ళు నిజంగానే నిన్ను బయటికి గంటూసేలా ఉన్నారు. రా సిస్టర్. ఇంత అవమానం జరిగిన తర్వాత నువ్వు ఇక్కడ ఉంటే బాగోదు. రా, నేను డ్రాప్ చేస్తాను. పద సిస్టర్. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. నీతో మాట్లాడాలన్నా నిన్ను చూడాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. ఎందుకిలా నన్ను మత్తులో ముంచేస్తున్నావు?